సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 2లో నుంచి ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోర్ట్ఫోలియో రిలేటెడ్ ప్రాబ్లమ్. సో క్యాలిక్యులేట్ పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ రిటర్న్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకు సెక్యూరిటీ ఇచ్చాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇచ్చాడు, ప్రపోర్షనల్ ఇన్వెస్టెడ్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వలేడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు, రిటర్న్ ఇచ్చాడు. సో వాటిని చేసుకుంటూ మనకు రిస్క్ అండ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేసాము. సో దీంట్లో స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా టిపికల్టీ ఉన్న చూడడానికి టిపికల్టీ ఉంటుంది, కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ వరకు వినండి, అయితేనే మంచిగా అర్థమైపోతుంది. ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అయితేనే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు వినండి. సో మనకు ఇచ్చిన డేటాలో మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇచ్చిండు, ప్రపోర్షనల్ ఇన్వెస్టెడ్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? వెయిట్ కావాలి, రిటర్న్ కావాలి. సో మనకి ఇందులో ప్రపోర్షనల్ ఇన్వెస్టెడ్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ మనం డైరెక్ట్గా దాంట్లో మనము కన్వర్ట్ చేసుకోలేం కాబట్టి ఏం చేసుకోవాలి? ప్రపోర్షనల్ ఇన్వెస్ట్ని మొత్తం ఇవన్నీ 20, 20, 60 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రతి ఇండివిజువల్ టర్మ్తో డివైడ్ చేయాలి. నేను ఇంతకుముందు ప్రాబ్లంలో ఆల్రెడీ ఇటువంటిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమెటిక్లో యూనిటీలో ఫస్ట్ ప్రాబ్లం ఇలాగే ఓన్లీ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయడంది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రిస్క్ అండ్ రిటర్న్ కాంబినేషన్లో చేస్తున్నా కాబట్టి మళ్ళీ చేస్తున్నా. ఓకేనా? సో చూడండి, మళ్ళీ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు కూడా చూడండి. ఓకే. సో మనకు క్యాలిక్యులేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే ఏంది? ఈఆర్పి ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఆర్ఐ. ఎక్స్ఐ అంటే వెయిట్ వాల్యూస్, మా వెయిట్ వాల్యూస్ని కనుక్కోవాలి. ఓకే. మనం కనుక్కోవాలంటే వెయిట్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రపోర్షన్ ఇన్వెస్ట్ని మొత్తంగా సమ్ చేసేసుకొని ఇండివిజువల్ టర్మ్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 20 + 20 + 60 = 100. మళ్ళీ x1 వాల్యూ కావాలంటే 20/100, మళ్ళీ తర్వాత x2 వాల్యూ కావాలంటే 20/100, మళ్ళీ తర్వాత x3 వాల్యూ కావాలంటే 60/100. చూడండి, 0.2, 0.2, 0.6 వచ్చింది. మనకి x1, x2, x3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఆర్ వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. వాటిని మనము మల్టిప్లై చేసేసి సమ్ చేసేసుకుంటే రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చేశాను చూడండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈఆర్పి ఈక్వల్స్ టు x1 ఇంటూ R1 ప్లస్ x2 ఇంటూ R2 ప్లస్ x3 ఇంటూ R3. సో 0.2 ఇంటూ 10 ప్లస్ 0.2 ఇంటూ 15 ప్లస్ 0.6 ఇంటూ 20. మనకి ఎంత వచ్చింది? 2 + 3 + 12 = 17. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 17 వచ్చింది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో వచ్చేసి 17 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది. దీంట్లో ఉన్న వాల్యూస్లో చూడండి, మనకి x1 వాల్యూస్, x2 వాల్యూ వచ్చింది, x3 వాల్యూ ఉంది, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ 1, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్, ఇవి కూడా ఉన్నాయి వాల్యూస్ మనకు స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు లేని వాల్యూస్ ఏమైందంటే కోరిలేషన్, కోఎఫిషియంట్ వాల్యూస్ లేవు. ఇక్కడ చూడండి, y1 అని చూసింది కదా, ఇది వచ్చేసి కోరిలేషన్, కోఎఫిషియంట్ వాల్యూస్. ఓకే. సో ఆ వాల్యూస్ లేవు కాబట్టి మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలో చూడండి, నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో రిస్క్. అకార్డింగ్ టు ద క్వశ్చన్ వీ హ్యావ్ ఎక్స్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్, బట్ దెర్ ఈస్ నో కోరిలేషన్, కోఎఫిషియంట్ వాల్యూస్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోరిలేషన్, కోఎఫిషియంట్ వాల్యూస్ వచ్చేసి ఎలాగో చూడండి. ఫార్ములా కోరిలేషన్ కోఎఫిషియంట్ 1, 2 ఈక్వల్స్ టు కోవేరియన్స్ ఆఫ్ 1, 2 బై స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2. సో here we don't have covariance 1, 2, so we have to find it. సో కోవేరియన్స్ 1, 2 కూడా మన దగ్గర లేదు కదా వాల్యూ. సో దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో కోవేరియన్స్ 1, 2 ఫార్ములా ఏంటి? n-1/n ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2. సో మనకి ఎన్ వాల్యూ ఎంత? 3. మనకు ఐచర్, మారుతి, టాటా 3 ఉన్నాయి కాబట్టి 3 యొక్క ఇన్వెస్టెడ్ డాటా ఉంది కాబట్టి మనకు 3. 3 - 1/3 ఎంత? 2/3. సో ఇక్కడ 0.2 ఇంటూ 0.3 ఎంత? 0.06. ఏదైతే 0.2, 0.3 మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్. ఓకే. సో మనము ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు 0.04 వచ్చేస్తుంది. సో మనకి ఏమొచ్చింది? ఇప్పుడు కోవేరియన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు కోవేరియన్స్ వచ్చింది కాబట్టి మనం ఏదైతే కోరిలేషన్, కోఎఫిషియంట్ ఫార్ములాలోకి న్యూమరేటర్ వచ్చేసింది వాల్యూ. ఆల్రెడీ డినోమినేటర్ వాల్యూస్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చిండు స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ ఫార్ములాలోకి మనం ఇన్సర్ట్ చేసుకుంటే 0.04/0.2 ఇంటూ 0.3, తర్వాత దీన్ని మల్టిప్లై చేసుకుంటే 0.06 వచ్చేస్తుంది డినోమినేటర్. ఆల్రెడీ న్యూమరేటర్ 0.04 కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకుంటే 0.66 బార్ వస్తుంది కాబట్టి
దాని వాల్యూ వచ్చేసి 0.7. సో మనకిప్పుడు ఏమొచ్చింది, కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ వచ్చింది. ఏదొచ్చింది, కోరిలేషన్ కోఎఫిషియంట్ 1, 2 వాల్యూ వచ్చింది. సో ఇదే మెథడ్‌లో కోరిలేషన్ కోఎఫిషియంట్ 2, 3, కోరిలేషన్ కోఎఫిషియంట్ 3, 1 కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఏసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అయితాయి. ఓకే. సో చేసేసుకుంటే మనకు ఆ వాల్యూస్ వచ్చేస్తది. డైరెక్ట్‌గా ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు రిస్క్ కూడా వచ్చేస్తది. సో చూడండి. నేను ఆల్రెడీ 2, 3, 3, 1 కూడా చేసేసాను రఫ్‌లో. కానీ ఇక్కడ పెట్టలే. ఎందుకంటే వీడియో లెంత్ అవుతదని చెప్పేసి పెట్టలేను. ఓకే. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ మెథడ్‌లోనే 2, 3, 3, 1 కూడా ఫైండ్ ఔట్ చేసేయండి వాల్యూస్‌ని. సో డైరెక్ట్‌గా నేనిప్పుడు ఫార్ములాలోకి కన్వర్ట్ చేసేసుకొని ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని ఇక్కడ రాసేసాను. x1 వాల్యూస్, x2, x3 ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ 1, స్టాండర్డ్ డీవియేషన్ 2, స్టాండర్డ్ డీవియేషన్ 3 వాల్యూస్ కూడా నా దగ్గర ఆల్రెడీ బాక్స్‌లో ఉన్నాయి కాబట్టి, మనకిచ్చిన క్వెషన్‌లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా వాల్యూస్ నేను పెట్టేసుకుంటే, సో ఇక్కడ వరకి నేను ఈ ఈ ఈ ఎక్స్ x3 హోల్ స్క్వేర్, x3 స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్లేస్ సరిపోదు. మొత్తం ఫార్ములా ఫార్ములాలోకి మనము టర్మ్స్ పెట్టాలంటే సరిపోదు కాబట్టి ప్లేస్. అందుకు నేను హాఫ్ ఆఫ్ ద ఫార్ములాని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఫార్ములాని పెట్టుకున్నాను ఇక్కడ కింద. ఓకే. సో చూడండి, ఫస్ట్ x1 స్క్వేర్ అంటే 0.2 స్క్వేర్ మనకి ఇచ్చిన వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. x1, x2, x3 వాల్యూస్ కనుక్కున్నాం కదా. అవి x1, x2 ఇక్కడ x3 ఇక్కడ పెట్టేసుకున్నాం. ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ క్వెషన్‌లోనే ఇచ్చాడు. సో అవి పెట్టేసుకుంటే మనకు వాల్యూస్ ఇలా వచ్చేసినాయి. 0.04 0.04 ఇంటూ 0.04 ప్లస్ 0.04 ఇంటూ 0.09 ప్లస్ 0.36 ఇంటూ 0.25. సో ఇవి ఫైండ్ ఔట్ చేసేసుకున్న తర్వాత వీటిని మల్టిప్లై చేస్తే మనకి కింద 0.0016, 0.0036 ప్లస్ 0.09 వచ్చినాయి. ఇవన్నిటిని ప్లేస్ చేసుకుంటే 0.0952 వచ్చేసింది. సో ఈడిదాకా వచ్చిన తర్వాత మళ్ళీ హాఫ్ ఆఫ్ ద ఫార్ములా ఏదైతే మనం చేసుకోలేమో దాన్ని దాంట్లో వాల్యూస్ని పెట్టేసుకుంటే మనకు ఇక్కడ చూడండి, 2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.7 ఇంటూ 0.2 ఇంటూ 0.3. ఇక్కడ చూడండి, x1 వాల్యూ, x2 వాల్యూ మనం చేసిన కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ వచ్చేసి 0.7 ఇక్కడ పెట్టాము. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ 1, స్టాండర్డ్ డీవియేషన్ 2 ఆల్రెడీ మన క్వెషన్‌లో ఉంది. కోరిలేషన్ కోఎఫిషియంట్ 2, 3, కోరిలేషన్ కోఎఫిషియంట్ 3, 1. 3, 1 అన్నా 1, 3 అన్నా అనుకోవచ్చు. అలాగే ఆ టర్మ్స్‌ని నువ్వు ఇక్కడ పెట్టేసుకుంటే ఫార్ములా మనమే మొత్తం ఫార్ములా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాం. సో ఇదంతా కంప్లీట్ చేసేసి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన 0.952 ఇక్కడ తీసుకొని ఈ మల్టిప్లై చేసేసుకొని ప్లస్ చేసేసుకుంటే మనకు 0.003 వస్తది, 0.025 వస్తది, 0.012 వచ్చేస్తది. ఇవన్నిటిని కలుపుకుంటే అండర్ రూట్ 0.1355 వస్తది. దాని రూట్ వాల్యూ అనుకుంటే 0.368 వస్తది. సో ఇది వచ్చేసి రిస్క్ అన్నమాట. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అయితేనే అర్థమవుతుంది. ఓకేనా. సో దీంట్లో ప్రాబ్లంలో ఏం టిపికల్ లేదు. చూడ్డానికి చాలా పెద్దగా అనిపిస్తుంది క్యాలిక్యులేషన్స్. ఓకేనా. జస్ట్ మనము కోరిలేషన్ కోఎఫిషియంట్ కనుక్కోవడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంతకుమించి ఏం లేదు. ఒకటి ఇది క్వెషన్‌లో ఇయ్యలేడు కాబట్టి ఇది కనుక్కోవాలి. దాని యొక్క ఫార్ములా ఏంటి, కోరిలేషన్ కోఎఫిషియంట్ కోవిరియన్స్ 1, 2 బై స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2. సో కోవిరియన్స్ తెలియదు కాబట్టి దాని యొక్క ఫార్ములా n-1/n. ఇది చేసేసుకుంటే మనకు ఇది వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. మళ్ళీ 2, 3, 3, 1 వాల్యూస్ ఇలాగే ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసుకున్నాం, జస్ట్ మనం ఏంది రిటర్న్ ఫైండ్ ఔట్ చేయడానికి x1, x2, x3 వాల్యూస్ కనుక్కున్నాం. వీటిని 20, 20-60 ఈ ప్రపోర్షన్ ఇన్వర్షన్ అన్ని కలిపి టోటల్ చేసేసుకొని ప్రతి ఇండివిజువల్ టర్మ్‌తో డివైడ్ చేసుకుంటే ఆ వాల్యూస్ వచ్చేసినాయి. ఇంత సింపుల్‌గా ఉంటుంది ప్రాబ్లము. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నా వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఓకేనా. ఇంకేమన్నా అర్థం కాలేదని చెప్పేసి అనిపిస్తే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.